క్యాన్సర్ మహమ్మారి నుంచి బయటపడాలంటే అవగాహన ఎంతో ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా గులాబీ అడుగు పేరుతో విజయవాడలో ఈనాడు ఎఫ్ఎం 91.9 హెచ్సిజి ఆసుపత్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి హెచ్సిజి ఆసుపత్రి వరకు సాగిన వాక్థాన్లో వందలాది మహిళలు, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. ముందస్తు పరీక్ష, క్యాన్సర్ నుంచి రక్ష అంటూ నినాదాలు చేశారు. అనంతరం హెచ్సిజి ఆసుపత్రిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. క్యాన్సర్ బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలను వైద్య నిపుణులు వివరించారు. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా యంత్రాంగం అలాగే హెచ్సిజి అలాగే ఈనాడు వాళ్ళ సౌజన్యంతో ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము, దాంతోపాటు ఈసారి థీమ్ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడము దీని ముఖ్య ఉద్దేశము. మన జిల్లాలో NCD 4.0 ద్వారా ఆల్రెడీ ఈ ఎలిజిబుల్ స్క్రీనింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో 18 లక్షల మందికి స్క్రీన్ చేయడానికి మొదలుపెట్టాము. ఈ స్క్రీనింగ్ NCD స్క్రీనింగ్ 1, 2, 3 కంప్లీట్ చేసి 4వ దశ చేస్తున్నాం ఇప్పుడు. సో దీంట్లో ప్రతి ఒక్కరిని స్క్రీన్ చేసి ఎవరైతే వల్నరబుల్ ఉన్నారో సో వాళ్ళకి వెళ్ళిన అడ్వాన్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రాపర్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇది ప్రాపర్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీని గురించి అవగాహన చాలా ఇంపార్టెంట్. చాలామంది స్క్రీనింగ్కి ముందుకు రాకుండా ఏమి లేదులేనే కొంచెం అలసటంతో లేదా నెగ్లిజెన్స్తో ఉండిపోతుంటారు. సో అలా జరగకుండా దయచేసి అందరూ ఈ స్క్రీనింగ్ టీం వచ్చినప్పుడు డోర్ టు డోర్ స్క్రీనింగ్ కూడా జరుగుతూ ఉంది. స్క్రీన్ చేయించుకోవాలి. క్యాన్సర్ గురించి ఎంత త్వరగా అవగాహన తీసుకొని దాన్ని ప్రివెంటివ్ మెజర్స్ మనము ఫాలో చేస్తే అంత ఇది ప్రాణాలను కాపాడొచ్చు అనేది ఈరోజు నినాదము. దీనికి దయచేసి అందరూ సహకరిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. ప్రజల్లో క్యాన్సర్ గురించి అవగాహన పెంపొందించటం, వాళ్లకు ఉన్న అపోహల్ని తొలగించటం, అలాగే క్యాన్సర్ గురించి స్మాల్ ఎడ్యుకేషన్ సెషన్ కూడా నడిచింది. అలాగే వ్యాక్సిన్స్ కూడా చేయించుకున్నట్లయితే ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ద్వారా, లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా క్యాన్సర్ రిస్క్ని మనం 30 to 40% రిస్క్ తగ్గించవచ్చు. ఇదే కాకుండా క్యాన్సర్కి స్క్రీనింగ్ పరీక్షలు కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. 50 years దాటిన వాళ్ళు 50 years నుంచి కొన్ని టెస్టులు చేయించుకుంటే క్యాన్సర్ని మనం చాలా ఎర్లీగా గుర్తించి దానివలన మనం క్యూర్ రేట్స్ని పెంచవచ్చు. 50 years దాటిన ప్రతి ఆడవారు ప్యాప్స్మియర్ టెస్ట్, మ్యామోగ్రఫీ, సిగ్మాయిడోస్కోపీ, అలాగే ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషను, ఒక బేస్లైన్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషను చేయించుకుంటే మంచిది. మోడర్న్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో క్యాన్సర్ గురించి అసలు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. తొలి దశలో గుర్తించడం, ప్రివెంటివ్ ఆస్పెక్ట్ చూసుకోవటం, మోడర్న్ టెక్నిక్స్ ద్వారా ట్రీట్మెంట్ని తీసుకోవడం ద్వారా చాలా క్యాన్సర్ని అరికట్టడం లేదా కంప్లీట్గా క్యూర్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్గా ఆరోగ్యపరంగా మనము స్క్రీనింగ్ టెస్టులు చేసుకుంటాం. ఎస్పెషల్లీ ఉమెన్స్లో అయితే ప్యాప్స్మియర్ టెస్ట్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్, హ్యాండ్ పాల్పేషన్ టెస్ట్ ఫర్ ది బ్రెస్ట్, ఇవన్నీ చేసుకుంటూ ఉంటే తొలి దశలోనే గుర్తించడం జరుగుతుంది. మీరు ధైర్యంగా ఉండాలి. ప్రతి క్యాన్సర్ పేషెంట్ పాజిటివ్ థింకింగ్తో ముందుకు వెళితే క్యాన్సర్ని జయించవచ్చు. ఓవరాల్గా మన ఎన్టీఆర్ జిల్లాలో 20 lakhs పాపులేషన్లో 18 lakhs పాపులేషన్కి మనము క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తున్నాము. అందులో భాగంగా ఇప్పటి వరకు మనం 6 లక్షల మందికి స్క్రీనింగ్ చేశాము. అందులో సస్పెక్ట్స్ కేసెస్ అన్నీ కూడా మేము GGHలో ఉన్న ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్కి రిఫర్ చేయడం జరుగుతుంది. అక్కడ కన్ఫర్మ్ అయిన కేసెస్ కూడా మేము మెడికల్ ఆఫీసర్ ద్వారా, అలాగే ఫీల్డ్ స్టాఫ్లో ఉన్న ANM ద్వారా కూడా మేము వాళ్ళని ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా క్యాన్సర్ పరీక్ష చేయించుకోండి. ముందస్తు పరీక్ష, క్యాన్సర్ నుంచి రక్ష అనే నినాదంతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇంతకు ముందు నుంచే కూడా మేము గత 3 ఏళ్ల నుంచి కూడా ఈ స్క్రీనింగ్ చేయటం జరుగుతుంది. ఎందుకంటే మా ఆశా కార్యకర్తలు, ANMs అందరూ కూడా డోర్ టు డోర్ ఇంటికి వెళ్ళి వాళ్ళకి బీపీలు, షుగర్లు అన్నీ చూసి సస్పెక్ట్స్ ఎవరన్నా ఉంటే వెంటనే కూడా వాళ్ళు రిఫరల్ చేయటం జరుగుతుంది. PHC డాక్టర్స్ అక్కడి నుంచి వాళ్ళు GGHకి పంపించడం జరుగుతుంది. ఈ క్యాన్సర్ కూడా ప్రతి ఒక్కరు కూడా లేత దశలోనే తెలుసుకొని ఎర్లీ డిటెక్షన్, త్వరగా మనము ఆ వ్యాధిని గుర్తించినట్లయితే దానికి మందులుంటే వాళ్ళు లైఫ్ స్పాన్ కూడా పెరగటం జరుగుతుంది. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ఆర్జే లవ్లీ లహరి. ఈరోజు క్యాన్సర్ డే కాబట్టి మన హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ వారు ఇంకా మన ఈనాడు ఎఫ్ఎం 91.9 కలిసి గులాబీ అడుగు వాకథాన్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ వాక్ అంతా బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి. సో ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే కాబట్టి మన హెచ్సిజి క్యాన్సర్ సెంటర్ అండ్ ఈనాడు ఎఫ్ఎం కొలాబరేట్ అయ్యి వాకథాన్ అయితే జరుపుతున్నారు.